హాయ్ అండి. ఈరోజు మనం రాగి సేమియా ప్రిపేర్ చేసుకుందాం. మనం సేమియా ఒక్కటే ఉప్మా కానీ స్వీట్ కానీ తయారు చేసుకుందాం. ఈరోజు స్పెషల్గా రాగి సేమియా తయారు చేసుకుందాం. ఈ రాగి సేమియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా, రాగి పిండి ఉంటే చాలండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ సేమియాని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ వేయించుకుందాం లైట్గా. ఈ విధంగా వేయించుకున్నాక రాగి పిండి కొంచెం కొంచెం తీసుకుంటా పూర్తిగా కలుపుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి సేమియాని, రాగి పిండి. ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇదే ప్యాన్లో ఆనియన్ కట్ చేసుకొని ఉప్మాకి పోపు తయారు చేసుకుందాం. ఈ విధంగా పోపు తయారు చేసుకొని ఎసురు పోసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు తీసుకుంటే 2.5 కప్పులు వాటర్ తీసుకోవాలి. మనం ఇక్కడ వాటర్ ఎక్కువ తీసుకుంటే మనం రాగి పిండి కలుపుకున్నాం కదండి, పొడి పొడిగా రాకుండా సేమియా కొంచెం పాయసంలాగా తయారయ్యేది. అందుకని వాటర్ అనేది తక్కువ తీసుకుంది, సేమియా పొడి పొడిగా వచ్చింది. ఈ పెసురులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మనం తర్వాత వేసుకుంటే అన్నిటికీ కలవాలి కాబట్టి ఈ ఎసురులోనే మనం రాగి సాల్ట్ వేసుకుంటే చక్కగా కలిసిపోయింది మిశ్రమం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాండి. ఇప్పుడు మనం సేమియా యాడ్ చేసుకుందాం. కలుపుకుంటూ సేమియా యాడ్ చేసుకోవాలి. మనం రాగి పిండి వేసాం కాబట్టి కలుపుకుంటూ సేమియా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఎక్కడ గడ్డలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ అయిన ఉప్మాను లైట్గా నెయ్యి యాడ్ చేసుకుందామండి. స్మెల్కి పిల్లలు చక్కగా తింటారు కాబట్టి. మన రాగి సేమియా రెడీ అయిందండి. షుగర్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.